బిస్కెట్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక కవర్లో వేసేసుకుందాం. క్రష్ చేయబోతున్నాం. కింద వేస్తే తీయడం కష్టం కాబట్టి ఎప్పుడు ఇది మనకి ఈజీ మెథడ్. చాపింగ్ బోర్డ్ మీద కూడా వేసుకోకుండా ఇలా ఒక పేపర్ కవర్లో వేసేసుకోండి. ఇప్పుడు క్రష్ చేయాలి. యశుకి చాక్లెట్కి సంబంధించి ఏదైనా ఎంత ఇష్టమో బయటికి వెళ్ళినప్పుడల్లా నాతో అడిగి మరీ చాక్లెట్లు కొనిచ్చుకొని తింటుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే మేము ఎలా కలిసాం చెప్పు, అప్పుడు నేను క్రష్ చేస్తాను. జిమ్లో కూడా ఎలా కలిసాం తెలుసా? అమ్మో ఆ స్టోరీ ఇప్పుడు ఎందుకులే, ఇంకెప్పుడు చెప్తాం. మా ఇద్దరు కార్లు సేమ్ కలర్, సేమ్ కంపెనీ, సేమ్ కార్స్ అనమాట. నాది తనది కార్ నెంబర్లో ఒక నెంబర్ డిఫరెంట్, అంటే మొత్తం మిగతా అంత సేమే. గోల్డ్. స్వప్న గారు చూసారు కదా, గలగల మాట్లాడుతూనే ఉంటారు. నేను అసలు ఎవరితో మాట్లాడను, అయినా అలా కలిసామన్నమాట. కారు వల్లనే కలిసాం. మామూలుగా నేను వెళ్ళి నా పాటికి నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ తను వచ్చింది, కింద కార్ చూశాను, అది మీరేనా అని అడిగింది. అవును నా కారే అని చెప్పా. నాది కూడా సేమ్ కారు, సేమ్ కలర్ తెలుసా అనింది. ఎక్కడుంది అంటే కింద చూస్తే 2 కార్లు పక్క పక్కనే ఉన్నాయన్నమాట. ఆ కారు కోసం, అంటే జిమ్లో చాలామంది ఉన్నారు, కారు కోసమే తను వచ్చి నాతో మాట్లాడింది. సో రోజు కార్ని పక్క పక్కన పెట్టుకునే వాళ్ళం. తర్వాత వద్దు పప్పు ఒక 20 days తర్వాత యశ్ కార్ని తీసుకెళ్ళి ఇంకొక పాత కార్కి గుద్దేసి. ఎందుకు గుద్దింది చెప్పనా? కార్ డ్రైవ్ చేస్తుంటే మధ్యలో ఒక దోమ తనని డిస్టర్బ్ చేసింది. దాన్ని కొట్టే కాన్సన్ట్రేషన్లో ఉండి ఈ కార్ వెళ్ళి వేరే కార్కి గుద్దేసింది. సో 1 week ఇంకా కారు తీసుకొని రాలేదన్నమాట. సో నేనే డ్రాప్ చేసేదాన్ని, నేనే పికప్ చేసుకుంటూ అలా ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. అట్లా ఫ్రెండ్షిప్ బాగా పెరిగి ఇంకా నా ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. ఎంత క్లోజ్ అంటే ఇప్పటివరకు లైఫ్లో ఎవరున్నారో లేదో తెలియదు కానీ మేమైతే అలా ఉండిపోయాం. అండ్ ఫ్యామిలీస్ కూడా మంచిగా కలిసాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము కలిసింది అయితే జిమ్లో. ఎస్ కదా. సో ఇది క్రష్ చేసేస్తా ఒకసారి. ఓకే, మేమిద్దరం కలిసిన తర్వాత ఒక 2 monthsకి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. అసలు అది ఎలా అయింది అంటే, తిను జిమ్లో ఎప్పుడు నేను వర్కౌట్ చేస్తున్నా లేకపోతే నించున్నా కూర్చున్నా ఏది చేసినా సరే ఊరికే ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం తనని నేను గమనించాను అనమాట. కారు దిగి పైకి వచ్చేటప్పుడు లేదా కారు పార్క్ చేసిన కార్నే రోజు ఏం ఫోటోలు తీస్తుందో నాకు అర్థం కాదు. సో నాకు అప్పుడు అర్థమైంది తినకి వీడియోగ్రాఫింగ్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పి. కానీ నన్ను చాలామంది అడుగుతున్నారు, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకో స్వప్న బాగుంటుంది అని. కానీ నాకు తెలుసు దానికి చాలా సపోర్ట్ కావాలి, నేను ఒక్కదాన్ని చేయలేను. కానీ నాకు గట్టిగా సపోర్ట్ ఉంటే చేద్దామని నేను అనుకున్నా. ఇప్పుడు యశ్ని అడిగాను అనమాట, నేను ఛానల్ పెడతాను అంటే. నాకు కూడా చాలా ఇష్టం వీడియోగ్రాఫ్ చేయడం. సో ఇద్దరం ఒకటేసారి, మా ఇద్దరికి ఒకటేసారి థాట్ వచ్చింది. అయితే స్టార్ట్ మీకోసం సెట్లోనే ఉన్నారు స్వప్న గారు. అప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్కి. సో ఒక రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని ఇక్కడ నిల్చోబెట్టాం. సో అమ్మని చూడగానే నాకు అనిపించింది ఇది ఫస్ట్ షాట్ అమ్మది పడాలి నా యూట్యూబ్ ఛానల్లో అనేసి నేను కాల్ చేశాను యశ్కి. ఇక్కడి నుంచోనే కాల్ చేశా, యశు మనం వీడియో, అప్పటికి పేరు అనేసుకున్నాం కదా స్వప్న వైట్ల అంటే. నేను చాలా మందికి తెలుసు కాబట్టి ఆ ఛానల్ పెడితేనే బాగుంటుంది, మళ్ళీ పేరు కొత్తది పెడితే అందరికీ తెలియదు, స్వప్న వైట్ల చాలా మందికి తెలుసు అని చెప్పేసి పేరు అది డిసైడ్ అయ్యాం. స్వప్న వైట్ల ఛానల్ ఓపెన్ చెయ్యు అని అంటే September 30 జిమ్లో 5:30కి నేను ఓపెన్ చేశాను. మనకి ఆ రోజు మేము 5:30కి షార్ట్ రిలీజ్ చేస్తే ఆ రోజు మాకు 20 views 25 views వచ్చాయి. బేబీ స్టెప్స్. ఫస్ట్ తను సబ్స్క్రైబర్, తర్వాత నేను, మా ఆయన, మా అత్తమ్మ ఓన్లీ అట్లనే ఉన్నాం. అప్పటి నుండి షూట్స్ చేసేవాళ్ళం. వంటలే నాది, నేను అందరికీ బాగా వంట చేస్తాననే తెలుసు కదా. సో రోజుకొక వంట చేసేవాళ్ళం, కానీ వీక్లీ 1 లేదా 2 వీడియోస్ పెట్టేవాళ్ళం అంతే. సో అట్లానే మా ఇంటి పైన రెంట్కుండే వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదర్ది పెళ్ళి అయింది. సో అక్కడ రాజమండ్రికి ట్రిప్కి వెళ్ళాం. సో రోడ్డు మీద వెళ్తుంటే మాకు కరపెండలం కనిపించింది. సో నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇక్కడ మా దగ్గర కనిపించలేదు, నేను ఎప్పుడు చూడలేదు. చూసి ఇదేంటో మీకు తెలుసా, నేనైతే ఫస్ట్ టైం తింటున్నా అని టేస్ట్ చేసి ఒక షార్ట్ పెట్టామన్నమాట. షార్ట్ అయితే పిచ్చి పిచ్చిగా పోయి ఫుల్ వైరల్ అయిపోయింది. మేము హోటల్కి వెళ్ళి జస్ట్ మధ్యాహ్నం పడుకొని సాయంత్రం 5 o'clock లేసేసరికి 1000 అయిపోయారు. దానికి సెలబ్రేట్ ఫుల్ షాక్ అయిపోయాం. ఆ రోజు కేక్ తెచ్చి కట్ చేసుకున్నాం. ఇంకా అంతే 20 daysలో 1 lakh అయిపోయారు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, సో ఈ బౌల్లోకి వేసేసి ఇందులో మెల్టెడ్ బటర్ని వేసాను. ఇలా మిక్స్ చేసేసి జస్ట్ కింద సెట్ చేయాలన్నమాట. కరెక్ట్గా బౌల్లో సెట్ చేసిన తర్వాత దీన్ని ఒక్కసారి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు
150 గ్రామ్స్ పన్నీర్ ఉంది. పన్నీర్ని జస్ట్ కొంచెం కొంచెం ఇట్లా పీసెస్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత అలాగే క్రీమ్ చీజ్ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఐస్ క్రీమ్ లాగా ఉంది. అవును. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? అసలు ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు స్వప్న గారు కనిపిస్తారు, చాలా మంది వెనకాల కనిపించరు. ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అన్నారు కదా, మాలాగా ఉండాలి. మేము కూడా పోట్లాడుకుంటాం ఫుల్గా, మామూలుగా కాదు. ఫైటింగ్ చేసుకున్న వర్క్ని ఎప్పుడు పక్కన పెట్టాం. అవును. పాప ఎప్పుడన్నా తిడుతుంది, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎందుకు తిడతా నేను? సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. నేను ఇలా మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. ఆహా, నువ్వు ఉంటే చాలా బాగుంది తెలుసా? నాకు కూడా. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పన్నీర్ ఇంకా క్రీమ్ చీజ్ రెండింటిని ఇందులో వేసేసిన ఇంత మంచి తినాలనిపిస్తుంది కదా. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాగా ఉంది అనిపిస్తుందా? నేను చేసే వంటల్లో నీకు ఏమి ఇష్టం యశు? బాగా ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తావు? బిర్యానీ, ఇంకా ఉలోచారు బిర్యానీ ఇష్టం. ఇంకా స్టార్టర్స్ చేస్తుంది, మంచిగా చేస్తుంది. నా కోసం ప్రాన్స్ అండ్ తనకి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి చేసింది, మళ్ళీ చెప్పండి చేయమని. చేస్తా. సో ఇప్పుడు వేసేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న విప్ క్రీమ్ ఉంది కదా, నువ్వు కొంచెం కొంచెం ఇందులో వేస్తుంటూ నేను కలుపుతూ ఉంటా. కొంచెం అంటే కొంచెమేనా? పప్పు ఈ విప్ క్రీమ్ వేస్తే ఏమవుతుంది? లైట్గా అవుతుంది అనమాట. సో హెవీగా ఉండదు. ఉట్టి చీజ్ క్రీమ్ అనుకో హెవీగా ఉంటుంది. సో టేస్ట్ బాగుంటుంది అండ్ లైట్గా అవుతుంది అనమాట. మరి ఎక్కువ ఫుల్గా కలపకూడదు. ఇంట్లో కేక్ చేసినప్పుడు మా చేత చేపిస్తావు ఇదే కదా? అవును అవును. ఇంకా కొంచెం చూడు, మిక్స్ చేస్తుంటే ఎంత లైట్గా అవుతుందో. ఇంకొంచెం వేయచ్చు. కొంచెం ఎందుకు, మొత్తం వేసేసి? మొత్తం వద్దు, కొంచెం చాలు. మరీ మొత్తం విప్ క్రీమ్ అవ్వకుండా చీజ్ ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా రావాలి కాబట్టి సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టింది అది తీసుకొని వచ్చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నప్పుడు చూసావా ఎంత లైట్గా అయిందో? అవును. ఇప్పుడు ఎంత కావాలో అంత మన బౌల్కి తగ్గట్టుగా, మనం తీసుకున్న బౌల్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ చాక్లెట్ గనాష్ రెడీగా ఉంది. సో ఇక్కడ చాక్లెట్ గనాష్ రెడీగా ఉంది. ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ అలాగే చాక్లెట్ని రెండింటిని కట్ చేసి మనం చేస్తాం కదా ఇంట్లో. చాక్లెట్ని కట్ చేసుకుంటాం కదా, తర్వాత ప్యాన్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత చాక్లెట్ని అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. చూడండి, చాక్లెట్ గనాష్ రెడీగా ఉంది. సో ఇప్పుడు జస్ట్ పైన ఇలా వేసేసి చాలా సింపుల్ కదా. ఇప్పుడు మనకి 3 లేయర్స్ కనిపిస్తున్నాయా? పైన చాక్లెట్, క్రీమ్ చీజ్, కింద బిస్కెట్ లేయర్. అసలు తింటుంటే నోట్లో స్వర్గం. సేమ్ కేక్ నేను యశు తయారు చేసాం, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఇలా క్రీమ్ చీజ్తో కేక్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. చాకో బిస్కెట్ చీజ్ కేక్ తయారీ విధానం: ముందుగా బిస్కెట్స్ని ఒక జిప్ లాక్ కవర్లో వేసి క్రష్ చేసి ఒక బౌల్లో వేసుకొని మెల్ట్ చేసుకున్న బటర్ వేసి బాగా కలిపి ఒక బౌల్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పన్నీర్, క్రీమ్ చీజ్ వేసి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకొని విప్ క్రీమ్ కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేసుకొని ముందుగా బిస్కెట్ సెట్ చేసి పెట్టుకున్న బౌల్లో వేసి చాక్లెట్ గనాష్ ని పైనుండి వేసుకొని చిల్లుగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చాకో బిస్కెట్ చీజ్ కేక్ రెడీ అవుతుంది.